డోర్ నుంచి కదా ఇట్లా వస్తూ ఉంటుంది. డోర్ నుంచి నంద్యాల హైవే రోడ్డు. ఇది గవర్నమెంట్ వాళ్ళు చాలా బాగా చేయించారు. ఈ నంద్యాలకి ఈరోజు పెద్దిరెడ్డి కుమారుని మంచి మాట కోసం పోతున్నాము. కానీ ఫారెస్ట్ ఇదంతా చూడడం వల్ల ఒక వీడియో తీయాలనే ఆలోచనతో వీడియో తీస్తున్నాం. ఈ కార్యక్రమానికి మా అన్నగారు సూర్యనారాయణ రెడ్డి, మా అన్న గారు కృష్ణారెడ్డి. మీ పేరు ఏం పేరేనా? లక్ష్మీరెడ్డి, ఎక్స్ మిలిటరీ మ్యాన్. అంటే పెద్దిరెడ్డికి బంధువే. నేను కసిరెడ్డి శ్రీనివాసరెడ్డి. ఈ రోడ్డు చాలా బాగుందనే ఉద్దేశంతో ఫారెస్ట్ అయితేనేమి ఒక చిన్న వీడియో తీస్తున్నాం. అదా రోడ్డు కూడా చాలా బాగుంది. ఈ గవర్నమెంట్ వాళ్ళైతే ఇది రోడ్డు బాగా డెవలప్మెంట్ చేశారు. ఈ పెద్దిరెడ్డి కుమారుని ఫంక్షన్ కోసం మేమంతా బయలుదేరినాము. ఇప్పుడు ఇంచుమించు డోన్ నుంచి ఒక 20 కిలోమీటర్ల దాకా వచ్చినాం. ఒక 20-25 కిలోమీటర్లో మేము నంద్యాల చేరబోతున్నాము. చాలా చాలా బాగుంది ఈ ఫారెస్ట్ ఏరియా, ఈ రోడ్స్. మేము అనంతపురం నుంచి బయలుదేరాము. ఇప్పుడు ఇట్లా తీస్తే మనం కనపడతామా? దాంట్లో బ్యాక్ కెమెరా అదే 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 ఇట్లా తీస్తే మనం కనపడతాం. అలా దాంట్లోనే మీరు స్కాన్ చేసేది. అవునవును. దాంట్లోనే బ్యాక్ కెమెరా పెడితే ఫ్రంట్ వ్యూ, బ్యాక్ వ్యూ. అవునా? అది ఎట్లా చేయాలా? నేను నాకు దాని మీద ఐడియా లేదు. ఈ కెమెరా వస్తుంది చూడండి. అవునవునులే. ఆడే వస్తే బ్యాక్. అవునా? రైట్ రైట్. ఓకే. బ్యాక్ వ్యూ, ఫ్రంట్ వ్యూ. ఓకే. మన ఫేస్ కనపడితే అప్పుడు మన ఫ్రంట్ వ్యూ ఉంది. అట్లా. అవునవునులే. సెల్ఫీలు దిగుతుంటారే. అవునవును. అది ఉంది. అదేవిధంగా నంద్యాల బొజ్జ దశరథరామరెడ్డిని కూడా కలవాలనుకున్నాము. ఆయన రాయలసీమ సాగునీటి సంఘం అధ్యక్షులు. ఈ రాయలసీమకు ప్రతి రైతు కూడా నీళ్లు కావాలని చెప్పేసి వాళ్ళు సుమారుగా 12-13 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నారు. వారికి మేము కూడా మద్దతుగా ఒక 2 సంవత్సరాల నుంచి సిద్ధేశ్వరం పోతున్నాం. ఆ సిద్ధేశ్వరం అలుగు ప్రాజెక్టు నిర్మాణం చేస్తే మన రాయలసీమ కనీసం 80 టీఎంసీ నీళ్ళు వచ్చేదానికి అవకాశం ఉంది. కానీ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఏ గవర్నమెంట్ కూడా దాన్ని పట్టించుకోకుండా రైతుల్ని, రాయలసీమని చాలా చాలా ఇబ్బంది పెడుతున్నారు. దీనివల్ల ఏమైపోతుందంటే రైతాంగం నాశనం అయిపోతుంది. మరి ఇకనైనా కూడా గవర్నమెంట్ వాళ్ళు ఆలోచన చేసి ఒక 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సిద్ధేశ్వరం అలుగు ప్రాజెక్టు నిర్మాణం చేస్తే కనీసం రాయలసీమకు 80 టీఎంసీ నీళ్లు వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఇకనైనా కూడా ఈ గవర్నమెంట్ ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయించాలని చెప్పేసి భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి మేము కోరుతున్నాం. ఇట్లో మీ కసిరెడ్డి శ్రీనివాసరెడ్డి.